రుద్వేద్ మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫేవరెట్ కూడా. సో చూస్తూ అలా పెరిగిపోయాడు. సో వాడికిప్పుడు 4th ఇయర్ బర్త్‌డే అన్నమాట. ప్రెజెంట్ ఫేవరెట్ కార్టూన్ వచ్చేసి 'హగ్గీ వగ్గీ' అన్నమాట. టైటిల్ అదిరింది సార్. రుద్వేద్ ఏజ్‌కి కావాల్సినట్టు తనకి సూట్ అయ్యేలాగా నాకు దొరకలేదన్నమాట. లోపలేం లేదు. కాకపోతే మా ఆయనకి కాఫీ టీ తాగే అలవాటు లేదు. అలా ఉండుంటే ఇద్దరు ఇలా వేసుకొని తాగడానికి చాలా బాగుంటుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చూసి తీసుకుందామా అనిపిస్తుంది. ఉంటది ఇందులో వాటర్ వేసుకొని మందు తాగుతున్నాం అనుకుని తాగేయాలన్నమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. రుద్వేద్ మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫేవరెట్ కూడా. సో చూస్తూ అలా పెరిగిపోయాడు. సో వాడికిప్పుడు 4th ఇయర్ బర్త్‌డే అన్నమాట. ఎవ్రీ ఇయర్ వాడి బర్త్‌డేకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాను. వాడిని సర్ప్రైజ్ చేస్తున్నాను. ఆ సర్ప్రైజ్ చేసినప్పుడు వాడి ఫేస్‌లో వచ్చే ఆ రియాక్షన్, ఆనందం, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట. అలానే ఈసారి కూడా వాడికి ఏదైనా సర్ప్రైజ్‌గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్‌లో వాడికి జీప్ ఇచ్చాను అండ్ సెకండ్ ఇయర్ గుర్తులేదు నాకు. లాస్ట్ ఇయర్ స్కూటర్ ఇచ్చాను. బట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తున్నాను. అండ్ ఈ ఇయర్ కూడా ఇలానే ఏదో ఒకటి ఇద్దాము. బట్ ఏమి ఇవ్వాలో నాకు తెలియట్లేదు, ఫ్లాష్ అవ్వట్లేదు. సో మనము అక్కడే షాప్‌కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ప్రెజెంట్‌గా చాలా రకాలు వచ్చుంటాయి కదా. సో ఏది ఇప్పుడు ప్రెజెంట్‌గా ట్రెండీగా పిల్లలకి బాగుంటాయో వాడికి అందులో ఏది నచ్చొచ్చో చూసి తీసుకుందాము. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అండ్ మీరు కూడా చూడండి ఏమున్నాయో అని. వాడిని కూడా తీసుకెళ్దాము అంటే వాడికి అది సర్ప్రైజ్ అవ్వదు కదా, వాడికి తెలిసిపోతుంది. వాడిని అడిగాను, నీ బర్త్‌డే వస్తుంది కదరా, ఏం కావాలి నీకు అంటే అని. తర్వాత ఇప్పుడు వాడి ప్రెజెంట్ ఫేవరెట్ కార్టూన్ వచ్చేసి 'హగ్గీ వగ్గీ' అన్నమాట. టైటిల్ అదిరింది సార్. కార్టూన్ క్యారెక్టర్. సో నాకు ఆ బొమ్మ ఇప్పించు చాలు అని చెప్పాడు. తర్వాత ఇంకా పా పెట్రోల్ దానిది మెషిన్ ఏదో కావాలి అన్నాడు. వాడి లిస్ట్ చెప్తున్నాను మీకు. మనం కొంచెం బీయింగ్ పెద్దవాళ్ళం కొంచెం ఆలోచిస్తాం కదా, పిల్లలకి ఏది లాంగ్ రన్‌గా యూజ్ అవుతుంది అని. బికాజ్ అవన్నీ ఏముంది తొందరగా పాడైపోతుంది. సో వాడికి కొంచెం లాంగ్ రన్‌లో యూజ్ అయ్యేలాగా తీసుకుందామని ఆలోచిస్తున్నాను. హగ్గీ వగ్గీ కూడా తీసుకుంటాను. దాంతోపాటు ఇది కూడా చూద్దాము ఏం కావాలో అనేది చూద్దాము. సో లెట్స్ గో, రండి నాతో పాటు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. వాడికి ఏం సెలెక్ట్ చేద్దాం అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. సో టాయ్ షాప్కి వచ్చాను. అంటే ఇంతకుముందు ఇంకో షాప్కి వెళ్ళాను. అక్కడ లైక్ రుద్వేద్ ఏజ్కి కావాల్సినట్టు తనకి సూట్ అయ్యేలాగా నాకు దొరకలేదన్నమాట. అంటే అవన్నీ ఇంకొంచెం పెద్ద అయ్యాక తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకో షాప్కి వచ్చాను. ఇక్కడ చూస్తే ఏది చూసినా ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నాయి అవన్నీ. ఆల్రెడీ అన్నీ కొనేసాడు వాడు. సో కొన్ని నచ్చుతున్నాయి. అండ్ ఆ గుర్రంది బాగుంది కదా, బట్ ఇప్పుడు అది రుద్వేద్ ఏజ్ కాదు ఆడుకోవడానికి. సో అది చూస్తే రుద్వేద్ చాలా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. వాడు అల్లరి అదంతా బాగుంది, క్యూట్గా ఉంది అని మీకు చూపించాను. ఒకసారి అది చూద్దాము. పెద్ద జీప్ అన్నమాట. ఇది విత్ రిమోటా? సో ఇలా వస్తుంది జీప్ విత్ రిమోట్. సో చూద్దాం ఏమొస్తుంది. వాటర్ వస్తుందా? మనం వాటర్ ఫిల్ చేయాలా? కెమెరాలో చూపిస్తుంది. లైట్స్ కూడా వస్తుంది. ఇది కూడా విత్ రిమోట్ కదా. పెద్ద గన్ ఆల్రెడీ వాడి దగ్గర ఉంది. అండ్ ఈ కిచెన్ సెట్ కూడా ఆల్రెడీ ఒక చిన్నది తీసేసుకున్నాడు. కిచెన్ సెట్ కాదు, సారీ, అది గార్డెనింగ్ సెట్ అనమాట. వాడు అప్పుడప్పుడు పార్క్ వెళ్తాడు కదా, అక్కడ ఆడుకుంటాడు. ఆల్రెడీ తీసేసుకున్నాడు. సో ఇది ఇలా సెట్ కూర్చుని ఆడుకునేదా ఇది? ఓకే ఓకే.
చిన్న బాల్ వస్తుంది. ఐ థింక్ ఇది కూడా బాగుంది వాడు ఆడుకోవడానికి. ఇందులో వేసి చూస్తే అందులో పడుతుంది. ఓకే చూద్దాం, ఇది అది అన్నీ చూసి ఒకసారి ఫైనల్ చేసుకున్నాము. సో ఇది రుద్వేద్ చిన్నప్పుడు వాడికి చాలా ఇష్టం అనమాట. అంబా అనేవాడు కవ్వు. అప్పుడు నేను వాడికి ఒకటి కొని పెట్టాను. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఊరికే అది చూస్తే గుర్తొచ్చింది. అంటే దిస్ వీడియో ఈజ్ అబౌట్ రుద్వేద్ కాబట్టి వాడి గురించి చెప్తున్నాను. సో అప్పట్లో వాడికి ఎంత ఇష్టం అంటే వాడు తాగే వాటర్ బాటిల్ కూడా అంబా వాటర్ బాటిల్ అని చెప్పేవాడు అనమాట. అంటే అది కూడా ఒక కౌ షేప్లోనే ఉండేది. ఎవ్రీథింగ్ అందులోనే తీసుకున్నాడు. ఇప్పుడు అంతా స్పైడర్ మ్యాన్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అగ్గి వగ్గి వచ్చేసింది. సో ఇలా పిల్లలకి ఇష్టాలు మారుతూ ఉంటాయి. 3 monthsకి ఒక్కసారి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తీసుకోవట్లేదు, చూస్తే గుర్తొచ్చిందని చెప్పాను. స్కూటర్ ఇంకొంచెం హైట్ కూడా చేసుకొచ్చేది. ఓకే, అండ్ ఫోల్డబుల్ కూడా అవుతుందా? ఫోల్డబుల్ అవుతుంది. సో మొన్న అడిగాడు అనమాట. అప్పుడు చూసాము కానీ వాడికి ఇంకా రాలేదు అని ఇప్పుడే కాదులే తర్వాత తీసుకుందామని వదిలేసింది. బట్ తీసుకుంటే ఇంట్లో ఉంటుంది కదా, ఈ కెన్ నేర్చుకోవచ్చు. మనం తీసుకున్నాకే నేర్చుకోవడం కుదురుతుంది, తీసుకోకపోతే నేర్చుకోలేము, అలానే ఉండిపోతుంది. సరే ఇది వాడికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇందులో వెరైటీస్ ఉన్నాయా? అది ఇక్కడ ఉన్నాయి చూడ. లోపలేం లేదు. బాగుంది, నచ్చింది. కాకపోతే మిస్టర్ రైట్ అని ఉంది, అంటే దిస్ మెన్కి అన్నట్టు. ఫీమేల్కి పింక్లో వచ్చింది, మిస్సెస్ ఆల్వేస్ రైట్ అని. బట్ పింక్ నా బ్లాకే బాగుంది. బ్లాక్ ఓ 2 తీసుకోవాలి. 2 తీసుకోవాలంటావా? అయ్యయ్యో ఒకటి అనుకున్నాను. సో హార్ట్ షేప్లో సాసర్ లాగా చేసి దానిపైన 2 cups ఉన్నాయి అన్నమాట. దట్టు ఇన్ రెడ్ కలర్, చాలా బాగుంది. కాకపోతే మా ఆయనకి కాఫీ టీ తాగే అలవాటు లేదు. అలా ఉండుంటే ఇద్దరు ఇలా ఇలా వేసుకొని తాగడానికి చాలా బాగుంటుంది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఏమైంది, పాలు కూడా తాగట్లేదు ఈ మధ్య. పాలు బాగాలేదు, మంచిది కాదు, తాగొద్దు అంటున్నారు. గ్రీన్ టీ తాగుదాం, మన ఇష్టం, ఏదైనా తాగొచ్చు. బాగుంది కదా, తీసుకుందాం. గ్రామాఫోన్. ఏంటి నేను రుద్వేద్కి కొనడానికి వచ్చానా లేదా నాకు షాపింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మా ఆయన ఉండుంటే ఇప్పుడు నాకు కౌంటర్ వేసేవారు. ఆయన లేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మనం పనిలో పని అని మనది కూడా మనం చూసుకుంటాం కదా. సో నాలాగా మీరు కూడా చేసే ఉంటారు ఆబ్వియస్లీ. సో నాకు కమెంట్స్లో చెప్పండి ఏంటి అని. ఇవన్నీ క్యూట్గా బాగున్నాయి కదా అని చూస్తున్నాను అనమాట. వైస్గా బాగుంది, తీసుకుందాం అనుకున్నాను. బట్ ప్లాస్టిక్ కదా, వాడు పెద్ద అవుతున్న కొద్దీ వాడడానికి ప్రాబ్లం అవుతుంది, ఇరిగిపోతుంది, అది ఎక్కువ వెయిట్ ఆగదు అని చెప్తున్నారు. అందుకని సరే ఇలా మెటల్లో, ఎలాగో వాడికి రెడ్ అంటే చాలా ఇష్టం, మెటల్లో ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి ఫోల్డబుల్, నాకు ఎలాగో ఫోల్డెడ్.
కానీ కొంచెం ట్రిక్కీనే అది, అంటే మెటల్ కదా కొంచెం టైట్గా ఉంటుంది, చాలా కష్టపడి ఫోల్డ్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఐ థింక్ ఇంట్లో ఒక మూలలో అలానే పెట్టేస్తే బెటర్. బట్ ఫోల్డబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారు, మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నామో తీసుకెళ్ళాలి అంటే అలా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళొచ్చు. పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలు ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకు ఇంత నవ్వుతున్నానంటే ఆ ఆధ్వర్యంలో అన్న వర్డ్కి చాలా వెతుకున్నాను అన్నమాట, అందుకే నవ్వుతున్నాను. నా తెల్లే. సో యా, ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. అండ్ హగ్గీ వగ్గీ టాయ్ దొరకలేదు నాకు. సో అండ్ హార్ట్ షేప్లో కప్స్ కూడా బాగున్నాయి కదా, అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. ఈ పైనుంచి దీంట్లోకి వస్తుంది వాటర్. మళ్ళీ దాని నుంచి ఇక్కడ పడుతుంది. శివలింగం షేప్ ఉంటుంది. ఇది ఎంత బాగుంది కదా, వాటర్ ఇక్కడ వేస్తే లోపల దాని నుంచి వస్తుంది అనమాట. ఐ థింక్ దీనిపైన ఒక బాల్ కూడా పెడతారా, క్రిస్టల్ బాల్ రొటేట్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్. క్రిస్టల్ బాల్ ఉంటుంది, ఇక్కడ పెట్టవచ్చు. అది రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంది దీనికి. అండ్ శివుడికి అభిషేకం లైటింగ్ అవుతుంది. కూడా వస్తుంది. సో యాక్చువల్లీ ఈ టాయ్లో పొగ వస్తుంది, అందుకని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాము. అండ్ లైట్స్ కూడా వస్తాయి. పొగ వస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో ఒక ఆవులు పెట్టాలి అని చెప్తారు కదా, సో తీసుకుందామా అని చూస్తున్నాను. అన్నీ బాగున్నాయి, లైక్ ఏం చూసి తీసుకుందామా అనిపిస్తుంది. ఉంటది కాకపోతే ఎక్కడ పెట్టాలి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆరెంజ్ ట్రీ ఇంత చిన్నగా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎంత బాగుంది ఇక్కడ, అంటే అన్నీ బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా. నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మా ఆయన చెప్పింది ఇక్కడ నవ్వులా ఇలా 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 తిరుగుతూనే ఉంటుంది. ఆయన మనం చేస్తూనే ఉంటాం. ఫాల్స్ కప్, ఇందులో వాటర్ వేసుకొని మందు తాగుతున్నాం అనుకుని తాగేయాలన్నమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సాటిస్ఫై తాగని వాళ్ళకి ఇదేదో బాగుంది కదా. సో చాలా చూసి ఏది తీసుకోవాలో తెలియక అంతా పీక్కుని చివరికి ఒకటి సెలెక్ట్ చేశాను అనమాట. అది ఏంటి అనేది వాడితో ఓపెన్ చేపిస్తాను కదా, సో వాడితో పాటు మీ అందరికి కూడా సర్ప్రైజ్. స్టే ట్యూన్. దిస్ ఈస్ మై నా బర్త్డే కాదు, రుద్వేద్ బర్త్డేకి నా డ్రెస్ అనమాట. సో కస్టమైజ్ చేయించి కుట్టించుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ చూడిదార్ అన్నట్టు కుట్టించుకున్నా, తర్వాత బర్త్డే కదా అనార్కలి ఎందుకు అని అది మళ్ళీ ఫ్రాక్ లాగా చేయించాను అనమాట. సో దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది అండ్ ఈవెన్ నెక్ దగ్గర వర్క్ వచ్చింది. ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఈ డ్రెస్ ఎవరి దగ్గర కుట్టించుకున్నాను అనేది నేను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను, టు చెక్అవుట్. ఈరోజు రుద్వేద్ బర్త్డే, వాడికి గిఫ్ట్ తీసుకునేటప్పుడు మీ అందరినీ తీసుకెళ్ళి నేను తీసుకుని వచ్చాను. కాకపోతే గిఫ్ట్ ఏంటి అని చివరికి ఫైనల్గా ఏం తీసుకున్నాను అనేది మీకు రివీల్ చేయలేదు కదా, సో వాడితో పాటు మీకు కూడా చూపిస్తానని చెప్పాను. అండ్ ఈరోజు వాడి బర్త్డే, ఇద్దరు వెళ్తున్నాము కలిసి. గిఫ్ట్ ప్యాక్ ఇది అన్నమాట తనది. సో రుద్వేద్ చూసాక వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది. లాస్ట్ టైం వాడికి బైక్ ఇచ్చినప్పుడు ఎంత గంతులేసి వాడే అన్ని ఫిక్స్ చేసి అలా చేసి తీసుకున్నాడు అనమాట. సో ఈసారి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ రియాక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎంత గంతులు వేస్తాడో చూద్దాము. రండి వెళ్దాం వాళ్ళ ఇంటికి. హ్యాపీ బర్త్డే. ఏంటి చూడు, ఇదిగో చూడు, నీ గిఫ్ట్ చూడు ఎంత పెద్దగా ఉంది. పట్టుకో.
ఇంకా రెడీ అవ్వలేదు, మేము కొంచెం త్వరగా వచ్చాము. అందరూ రెస్టింగ్ మోడ్లో ఉన్నారు. తీసేది ఏ రుద్వేద్ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఏంటి చూడు పైన ఇదేంటి చెప్పు గిఫ్ట్. ఇలా 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 ఆడేదా? కమ్ యూర్ దిస్ సైడ్ దా. ఓపెన్ చేద్దామా? నచ్చిందా బేబీ? బాగుంది. బాగుందా? చిన్నప్పుడు నేను ఫేవరెట్ చూసేది మాల్లో చూసావా? నీ ఫేవరెట్ ఇది. బేబీ ఎలా ఓపెన్ చేస్తారు? ఆ బాక్స్ తీసి ఎలా ఉంది? బాగుంది. యు లవ్డ్ ఇట్? ఇదిగో నాకు జుజ్జోముకు ముద్దు పెట్టు మరి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఇది అన్నమాట నేను రుద్వేద్ తీసుకున్న గిఫ్ట్. సో నాకు తెలుసు వాడికి నచ్చుతుంది, బికాజ్ మాల్స్కి వెళ్ళి ఆడుతూ ఉంటాడు కదా. సో అక్కడ మనకి స్వైప్ చేస్తే కాసేపే ఉంటుంది, మళ్ళీ అది పోతుంది. మనం ఇంట్లోనే ఉంది అనుకోండి, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. చాలాసార్లు నేను ఆడినప్పుడు కూడా అయ్యయ్యో టైం అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు నేను కూడా రుద్వేద్తో కూర్చొని ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కదా కన్నా. నువ్వు రెడ్, రిక్కీ బ్లూనా? ఓకే ఓకే. చిన్నప్పుడు ఫేవరెట్ ఇదే అంటే ఇప్పుడు ఫేవరెట్ లేదా? ఇప్పుడు కూడా అదే. ఇది యాక్చువల్లీ దీనికి స్టాండ్. సర్ప్రైజ్. యాక్చువల్లీ స్కూటీ చూసాను అనమాట తీసుకుందాము అని, బట్ అది ఇమీడియట్గా వాడికి యూజ్ అవ్వదు కదా. సరే మళ్ళీ తీసుకుందాంలే, ఇప్పుడు ఇదైతే ఆడుకుంటాడు అని. అంటే పిల్లలు ఎంతసేపు ఫోను అలా కాకుండా ఏదైనా ఇలా యాక్టివిటీ ఉంటే ఆడుకుంటారు. సో యాక్చువల్లీ గిఫ్ట్ సెలెక్షన్ ఈజీగా లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. సో అక్కడ చాలా ఉండింది, చివరికి ఇది సెలెక్ట్ చేశాను. ఫైనలీ రుద్వేద్కి నచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. కన్నా ఇదిగోరా ఒకసారి నాకు చెప్పమ్మా. సో ఇంకా రుద్వేద్ బర్త్డే వీడియో అండ్ కేక్ కటింగ్, రుద్వేద్ బర్త్డే స్పెషల్ ఇవన్నీ కీర్తి వీడియోలో చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నా గిఫ్ట్ ఎలా ఉంది అండ్ రుద్వేద్ ఎలా ఫీల్ అయ్యాడు ఇవన్నీ నేను చూపించాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ అన్న అందరికి.